హాయ్ అండి. బటన్ మోడల్ నైటీ ఎట్లా కుట్టాలో నేర్చుకుందాం. మీకు లాస్ట్ వీడియోలో మన ఫ్రంట్ మోడల్ ముక్కకి గోటు ఎలా అంటించాలో ఆల్రెడీ ఒక రీల్ పెట్టాను. ఒకసారి అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పైన జస్ట్ ఒక మోడల్ అంటూ ఉండాలి కాబట్టి క్లాత్ పైన ఒక 2 ముక్కలు షేప్ తీసుకొని అలా గోటు అంటించి దానిపైనే 2 వైపులా కుట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఒక షేప్ వచ్చింది దానికి. చూసారు కదా, మోడల్ కనిపించేలా ఒక షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు గోటు ఎలా వేయాలనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి చెప్పక్కర్లేదు. నేను ఆ మెడ చుట్టూ గోటు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే మనం లాగి పెట్టేసిన లేదంటే కొంచెం వంకరగా పెట్టిన క్లాత్ని మెడ షేప్ అంతా పాడైపోతుంది. జాగ్రత్తగా స్లోగా వేయాలి. అలా గోటు వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్లో వెనక్కి తోసి పైన ఇంకో కుట్టు వేసుకోవడమే. దానికి సపోర్ట్గా పక్కనే ఇంకో రెండో కుట్టేయడం వల్ల ఏమవుతుందంటే వంకర టింకరగా తిరగకుండా నీట్గా ఉంటుంది. మెడ అంతా కూడా షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బిట్లోనే నడుం దగ్గర వచ్చే వేస్ట్ ముక్కని అలా మనం ఫ్రంట్ పట్టి ముక్కలు తయారు చేసుకోవడమే. 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా ఒక 1/2 ఇంచ్ మడతెట్టుకొని ఆ ముక్క ఎంత అయితే ఉందో అంతవరకు చివరి దాకా కుట్టేసేసుకోండి ఒక సైడ్. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే ఆ ముక్కను చూసారా, అది మడత పెట్టేసి సేమ్ అలాగే దానికి కింద వేసాం, దీనికి పైన వేయాలి. ఎందుకంటే పక్కన ఉండవు కదా పట్టీలు, ఒకటి కింద ఉంటే ఒకటి పైన ఉంటుంది కాబట్టి దాన్ని కింద వేసాం కాబట్టి దీన్ని పైన వేస్తాం అనమాట. అలాగే ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకుని ఇది ఎంతవరకు ఉందో అంతవరకు చివరి దాకా కుట్టుకొని చిన్నది అంటే ఒక షేప్ అందంగా కనిపించడం కోసం ఒక యారో మార్క్ లాగా బాణం గుర్తు ఉంటుంది కదా, అట్లాగా చిన్న షేప్ పెట్టుకుని 2 కిందన కరెక్ట్గా ప్లేస్లో ఉన్నాయో లేదో చూసుకొని చిన్నగా రబ్ చేస్తే సరిపోద్ది. అంతే, అయిపోయిందండి. మోడల్ నైటీలో చాలా ఈజీగా కుట్టే మోడల్ నైటీ ఇది. బటన్స్ మోడల్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది.